ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబా కొంతమంది భక్తులను ప్రత్యేకంగా వారి సేవ కోసం ఎంపిక చేసుకుంటారు. ఆ ఎంపిక చేసుకునేటువంటి భక్తుల యొక్క సంస్కారాలు, వారి యొక్క పూర్వజన్మ అదృష్టం ఎంత గొప్పదంటే, అటువంటి భక్తులు బాబా యొక్క మార్గంలో బాబా వద్ద చెరగనటువంటి ముద్రను వేస్తారు. శ్రీ సాయి సచ్చరిత మరాఠా గ్రంథాన్ని అన్నాసాహెబ్ దబోల్కర్ మనందరికీ మరాఠాలో అందిస్తే, ఆ మరాఠాలో ఏ అక్షరం కూడా పొల్లుపోకుండా ఈరోజు మనం తెలుగులో శ్రీ మణెమ్మ గారు మనకు అందించినటువంటి ఓవి టు ఓవి సచ్చరితను మనందరము ఆస్వాదిస్తున్నాం కదా. అదే ఓవి టు ఓవి సచ్చరిత ఆంగ్ల భాషలో, ఇంగ్లీష్లో జెరీన్ తారాపూర్వాలా అనేటువంటి ఒక భాగ్యవంతురాలు దానిని అనువాదం చేయడం జరిగింది. జెరీన్ తారాపూర్వాలా ఒక సాధారణమైనటువంటి స్త్రీ కాదు. ఆవిడ పార్సీ కుటుంబానికి చెందినటువంటి మహిళ. అంతేకాదు ఉన్నత చదువులు చదివి 1980-90 దశకంలోనే ఫ్యాబ్రికేషన్ డిజైనింగ్లో, ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంలో కార్ డిజైన్స్, ఆటోమొబైల్ రంగానికి సంబంధించినటువంటి దాంట్లో గొప్ప నిష్ణాతురాలు. ఆవిడ వెస్ట్రన్ ఇండియా ఆటోమొబైల్స్ అసోసియేషన్కు కార్యదర్శిగా కూడా పనిచేసింది. అంత ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఒక స్త్రీ బాబా పట్ల ఏ విధంగా ఆకర్షితురాలైంది. ఒక్కసారి బాబా దర్శనం చేసుకున్న తర్వాత తన జీవితంలో అక్కడి నుండి, అంటే బాబా అనేటువంటి సాంగత్యం నుండి వెనుతిరగడం కానీ పక్కకు చూడడం కానీ చేయకూడదనేటువంటిది మొదటి దర్శనంలోనే జెరీన్ తారాపూర్వాలా నిర్ణయించుకున్నారు. ఆవిడకు దొరికినటువంటి మార్గదర్శి కూడా అంత గొప్ప వ్యక్తి. షిరిడీకి వచ్చినటువంటి రోజు ఆవిడ శివనేశన్ స్వామిని కలిశారు. తన మిత్రులు చెప్పారు, నీకు ఏదైనా బాబాకు సంబంధించి చక్కటి సమాచారం కావాలంటే శివనేశన్ స్వామిని కలువమని చెప్పారు. ఆవిడకు శివనేశన్ స్వామితో లభించినటువంటి సాంగత్యం తన జీవితాన్నే మార్చేసింది. చాలా బిజీగా ఉండేటువంటి ఆటోమొబైల్ రంగంలో అత్యంత కీలకమైనటువంటి బాధ్యతలు పోషిస్తున్నటువంటి ఆమె బాబా మార్గం వైపు వచ్చి తన జీవితాన్ని ధన్యం చేసుకుంది. జెరీన్ గారు ట్రాన్స్లేట్ చేసినటువంటి ఆ ఇంగ్లీష్ సచ్చరిత అత్యంత సరళంగా ఉంటుంది. ఇంగ్లీష్లో పరమ పూర్గా ఉన్నటువంటి నాలాంటి విద్యార్థికి కూడా ఆవిడ రాసినటువంటి ఆ సరళమైనటువంటి పదజాలం హృదయానికి తాకుతుందంటే ఆవిడ బాబా పట్ల ఎంత ప్రేమతో ఆవిడ ఆ ట్రాన్స్లేషన్ చేసిరనడానికి ఇదొక నిదర్శనం. అంతేకాదు, ఈరోజు సంస్థానం ఇంగ్లీష్ సచ్చరిత దేనిని అధికారికంగా ముద్రిస్తుందంటే జెరీన్ తారాపూర్వాలా రాసినటువంటి ఆ గ్రంథాన్నే వారు ముద్రిస్తూ ఉన్నారు. ఈరోజు వారి యొక్క సంస్మరణ దినోత్సవం డిసెంబర్ 29, 2006 సంవత్సరంలో వారు ఈ లోకాన్ని వదిలి వెళ్ళారు. కానీ బాబా మార్గంలో ఒక ప్రత్యేకమైనటువంటి ముద్రను జెరీన్ వేసి వెళ్ళారు. అది ఎంత అద్భుతమైనటువంటిదంటే, శ్రీ సాయి సచ్చరిత ఇంగ్లీష్ అనువాదంతో పాటు వారు బాబా మార్గంలో ఒక అద్భుతమైనటువంటి సేవ చేశారు. వారు ఎవరినైతే మార్గదర్శిగా ఎంపిక చేసుకున్నారో శివనేశన్ స్వామి ఏమీ ఆశించినటువంటి వ్యక్తి. జెరీన్ ఉన్నత సంపన్న కుటుంబానికి చెందినటువంటి వారైనా సరే వారి నుంచి ఏ రోజు కూడా శివనేశన్ స్వామి ఏ సహాయాన్ని కోరలేదు. కానీ తన మనస్సులో ఒక నిశ్చయం చేసుకున్నారు జెరీన్. అదేమిటంటే, షిరిడీ నుంచి పింపుల్వాడి వెళ్ళేటువంటి రోడ్లో కొంత స్థలాన్ని ఆవిడ కొనుగోలు చేశారు. కొనుగోలు చేసి ఆ స్థలానికి సాయి గురుకులం అని చెప్పి వారు నామకరణం చేశారు. అది ఆవిడ ఎందుకు చేశారనేటువంటిది, ఆ స్థలం ఎందుకు కొన్నారనేటువంటిది ఒక్క జెరీన్ గారికి మాత్రమే తెలుసు, ఇతరులు ఎవరికీ తెలియదు. చాలామంది అనుకున్నారు ఆవిడ ఉండడానికి ఇక్కడ ఆ స్థలం కొనుక్కున్నారనుకున్నారు. కాదు, తనకు బాబా యొక్క మాధుర్యాన్ని రుచి చూపెట్టినటువంటి
బాబా సాహిత్యంలో లోతుల్లోకి వెళ్ళడానికి మార్గదర్శి అయినటువంటి శివనేశన్ స్వామి గారి స్మృత్యర్థం ఆ స్థలాన్ని ఉంచాలనుకున్నారు. శివనేశ్వర స్వామి గారు శివైక్యమైనప్పుడు వారి యొక్క పార్థివ దేహాన్ని తను కొనుగోలు చేసినటువంటి ఆ స్థలంలో వారిని సమాధి చేయడం జరిగింది. నిజంగా ఈ రోజుల్లో గురువు పట్ల, మార్గదర్శి పట్ల అంత కృతజ్ఞత కలిగి ఉన్నటువంటి వారు చాలా అరుదుగా కనిపిస్తారు. దాదాపు 4 ఎకరాల స్థలంలో సాయి గురుకులం అనేటువంటి ఆ నామకరణం చేసి అక్కడ తన మార్గదర్శి అయినటువంటి శివనేశన్ స్వామి గారి యొక్క సమాధి ఈరోజు అక్కడ ఉంది. నిజంగా ఆ ప్రాంతానికి పోతే తనువు పులకరించిపోతుంది. నిజంగా బాబా మార్గంలో ఇంత ఆదర్శప్రాయులు ఉంటారు. ఎందుకంటే తన యొక్క వృత్తిని, తన యొక్క బిజీ లైఫ్ను మొత్తం కూడా మెల్లిమెల్లిగా తగ్గించుకొని పూర్తిగా బాబా మార్గంలోనే, బాబా సేవలో ఉండాలని చెప్పి ఆవిడ మరాఠా నేర్చుకొని మరి శ్రీ సాయి సచ్చరితను ఆంగ్లంలోకి అనువదించారు. శివనేశన్ స్వామి సమాధి ప్రాంగణానికి వెళ్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. శివనేశన్ స్వామి గారికి గొప్పగా సమాధిని జరీన్ నిర్మించారు. తర్వాత తన మరణం తర్వాత తన సమాధిని ఒక మూలకు మాత్రమే దాన్ని ఏర్పాటు చేయాలి. అక్కడ ప్రత్యేకమైనటువంటిది ఏ కట్టడాలు ఏర్పాటు చేయొద్దు. కనీసం దానిపైన కనీసం రేకులు కూడా వేయకూడదు. నా గురువు యొక్క స్థానం ఇది, నా మార్గదర్శి యొక్క నివాసం ఇది కావాలి. భవిష్యత్తులో అనేక మంది జిజ్ఞాసులు బాబాతత్వంలో పరిశోధన చేయాలనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ప్రాంగణం ఒక గురుకులంగా మారాలని చెప్పి ఆమె అభిలషించారు. కానీ కాలక్రమంలో 2006లో వారు మరణించిన తర్వాత కేవలం అది శివనేశన్ స్వామి సమాధిగానే అది మిగిలిపోయింది. అక్కడికి వెళ్ళినప్పుడు నాకు అనిపించింది, కొంతమంది ఆశయాలను కొనసాగించడానికి కొంతమందిని మళ్ళీ బాబా ఎంపిక చేసుకుంటారని చెప్పి ఈరోజు ఎంత ఆనందంగా మీకు చెప్తున్నానంటే, శివనేశన్ స్వామి లాంటి వారు ఎంతోమందికి మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచినటువంటి భరద్వాజ మాస్టర్ గారితో పాటు అనేక మందికి సాయితత్వ లోతులను దర్శింపజేసినటువంటి గొప్ప మహనీయుడు. ఆయన ఉండేటువంటి ప్రాంగణము ఒక గురుకులం వలె ఉండాలని చెప్పి జరీన్ ఆశపడ్డారు. కానీ అది కేవలం ఒక సమాధి ప్రాంగణంగానే ఈరోజు మారిపోయింది. ఈరోజు మనందరికీ బాబా ఒక గొప్ప అవకాశం ఇచ్చారు. నిజంగా ఈ కార్యక్రమానికి సాయి గురుకులం అని చెప్పి నేను అక్కడ చూసి ఈ కార్యక్రమానికి పెట్టుకోలేదు. కానీ మొన్న ఇటీవల కాలంలో బాబా మహాసమాధి ఉత్సవానికి వెళ్ళినప్పుడు ఎప్పుడూ గమనించలేదు, అక్కడ సాయి గురుకులం అని చెప్పి ఆ గేటుకు, ఆ ప్రాంగణానికి ఆ పేరును చూసి నా తనువు పులకరించిపోయింది. అంటే ఒక సేవను ఇంకొకరికి బాబా అందిస్తూ ఉంటారట. అన్నాసాహెబ్ దబోల్కర్ మరాఠీలో వారి యొక్క చరిత్రను రాసిన తర్వాత ఆ చరిత్రను అనేక భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి బాబా ఎంపిక చేసుకున్నటువంటి వ్యక్తులు కూడా చాలా గొప్పవాళ్ళు. మనమ్మ గారు వారి జీవితాన్నే శ్రీ సాయి సచ్చరితకు దారబోశారు. అదేవిధంగా జరీన్ లాంటి వారు కూడా తమ జీవితాన్నే బాబా సాహిత్యానికి అంకితం చేశారు. ఇటువంటి వాళ్ళనే బాబా ఎంపిక చేసుకుంటారు. ఈరోజు మనందరి పైన ఒక బాధ్యత ఉంది. ఆ రోజు శివనేశన్ స్వామి అనేక మందికి, అనేక తరాలకు బాబా యొక్క తత్వపు లోతులను చూపెట్టినటువంటి, ఆ లోతులను అన్వేషించడానికి కావలసినటువంటి మార్గాన్ని వారు చూపెట్టారు. అందుకనే బాబా యొక్క తత్వం భరద్వాజ మాస్టర్ లాంటి వారు అనేక గంటలు, అనేక రోజులు, ఓం సాయి, శ్రీ సాయి, శంకరయ్య గారు లాంటి వాళ్ళు కొన్ని రోజుల పాటు ఎవరికి కావలసినటువంటి వారికి, ఎవరికి ఆసక్తి ఉంటే వారికి అందులో అద్భుతమైనటువంటి విషయాలను శివనేశన్ స్వామి బోధించేటువంటి వారు. నామ మహిమ గురించి శంకరయ్య గారికి చెప్తే బాబా యొక్క తత్వపు లోతులను భరద్వాజ మాస్టర్ లాంటి వారికి చెప్పారు. ఈ విధంగా అనేక మందికి వారు మార్గదర్శిగా నిలిచారు. కానీ అందరిలో కూడా ఉత్తమమైనటువంటి శిష్యురాలు ఎవరంటే జరీన్ గారు మాత్రమే అని చెప్పాలి. తన మార్గదర్శి కోసము ఆవిడ ప్రత్యేకంగా ఒక స్థానాన్ని ఏర్పాటు చేశారు.
ఈరోజు మనము ఆ సాయి గురుకులం అనేటువంటి ఆ మధురిమను బాబా సాయి టీవీకి అందించారు. శివనేశన్ స్వామి ఏ విధంగా అయితే బాబా యొక్క తత్వాన్ని అలవోకగా వారు ఏ విధంగా చెప్పేటువంటి వారో, ఈరోజు అదే గొప్ప అవకాశం, అదృష్టం ఈరోజు సాయి టీవీకి దక్కింది, సాయి గురుకులం అనేటువంటి ఈ టైటిల్కు. అంతేకాదు భవిష్యత్తులో మరింత మందిని బాబా మార్గంలో ఉన్నతమైనటువంటి స్థితుల్లోకి తీసుకెళ్ళడానికి ఈరోజు బాబా మనకు అప్పగించినటువంటి బాధ్యత సాయి గురుకులం అనేటువంటి సత్సంగ మందిరం. బాబా కొన్ని కార్యక్రమాలను మనతో ఎందుకు చేయిస్తారు, అది అప్పటికప్పుడు మనకు అది అర్థం కాదు. నిజంగా సాయి గురుకులం సత్సంగ మందిరం కోసము స్థలం తీసుకుంటున్నప్పుడు అమ్మా అంత డబ్బు ఎక్కడి నుంచి దేయగలుగుతాం? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలు ఈ బిజీ లైఫ్లో అసలు టెలివిజన్ ఛానల్ చూసే వాళ్ళే తక్కువ. యూట్యూబ్లలో భక్తి కంటే కూడా రక్తిని మాత్రమే ఆస్వాదించే వాళ్ళు ఎక్కువైపోయారు. భక్తితో ఉన్నా సరే మనం ఉన్నటువంటి ఈ మాయాజాలంలో ఉన్నటువంటి సోషల్ మీడియా మనల్ని రక్తి వైపే తీసుకెళ్తుంది. ఇటువంటి సందర్భంలో ఎంతమంది స్పందిస్తారు, మనం ఏ విధంగా దాన్ని ఫుల్ఫిల్ చేయగలుగుతామని చెప్పి చాలా మదనపడ్డాం. కానీ బాబా దయ వల్ల అది సహృదయులైనటువంటి వాళ్ళందరూ కూడా సహకరిస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు మనము ఒక 40% మేరకు మనం దానికి కావలసినటువంటి ఆ భూదాన సేవ ధనాన్ని మనం సమకూర్చుకోగలిగాం. నాకు ఈరోజు జరీన్ గారిని గుర్తు చేసుకుంటే అనిపించింది, జరీన్ గారి ఆశయం, శివనేశన్ స్వామి గారి యొక్క సంకల్పం బాబా దాన్ని మనకు అందించారేమో అని చెప్పి అనిపిస్తూ ఉంది. ఎస్, ఈరోజు ఖచ్చితంగా సాయి గురుకులం అనేటువంటి ఒక సత్సంగ పాఠశాల మనందరికీ అవసరం. ఆ రోజు శివనేశన్ స్వామి లాంటి వారు, మనమ్మ గారు లాంటి వాళ్ళు, జరీన్ లాంటి వారు అనేక మంది ఆ తత్వం పైన శోధన చేసి ఆ మధురమైనటువంటి మధురమని ఈరోజు మనకు అందించారు. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి బాబాకు సంబంధించినటువంటి విషయాలను మనం తెలుసుకోగలుగుతున్నాం. మనమ్మ గారు లాంటి వారు చేసినటువంటి త్యాగం, వారు భాష నేర్చుకోవడానికి అక్కడ తన ఉద్యోగాన్ని వదిలి షిరిడీలోనే కొన్ని నెలల పాటు అక్కడే భిక్ష చేసుకుంటూ సచ్చరిత యొక్క మాధుర్యాన్ని ఒడిసి మనందరికీ కూడా వారు పంచడం జరిగింది. ఈ విధంగా బాబా ఎంపిక చేసుకునేటువంటి వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. బాబా వారి సాహిత్యం విషయంలో ఎంపిక చేసుకున్నటువంటి వారిని చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అమీన్దాస్ భవానీ మెహతా ఎక్కడో గుజరాత్లో వ్యాపారం చేసుకునేటువంటి వాడు. ఆ తర్వాత ముంబైకి షిఫ్ట్ అయ్యి ముంబైలో వ్యాపారం చేస్తున్నాడు. అతను గొప్ప వ్యాపారవేత్త, అందులో కూడా అతను గొప్ప సాహిత్యాన్ని అభిమానించేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని తన వద్దకు తెచ్చుకోవడానికి, గుజరాతీలు ఎక్కువగా శ్రీకృష్ణుని ఆరాధిస్తారు కదా, వారు శ్రీకృష్ణుని ఆరాధించేటువంటి సమయంలో కొద్ది రోజులుగా శ్రీకృష్ణుడి యొక్క ఆ పటానికి ఉన్నటువంటి ఆ గ్లాసులో ఒక ఫకీర్ కనిపిస్తూ ఉండేటువంటి వారు. అరే, ఎప్పుడు చూసినా కృష్ణుణ్ణి తనివి తీరా చూసుకుందామంటే ఆ ఫకీర్ పక్క నుంచి ఆ నీడలాగా కృష్ణుని పక్కన నిలబడేటువంటి వారు. అసలు ఎవరి ఫకీరు, ఈ ఫకీర్తో నాకున్నటువంటి రుణానుబంధం ఏమిటి అని చెప్పి అన్వేషిస్తే షిరిడిలో సాయిబాబా అనేటువంటి ఒక మహాత్ములు ఉన్నారు, వారిని దర్శించు అని చెప్తే వారిని దర్శించడానికి వచ్చినటువంటి ఆయన బాబా ప్రేమలో పడిపోతాడు. బాబా యొక్క రూపాన్ని చూసిన తర్వాత అతను ఎంత ఆనందానికి తన్మయత్వానికి లోనవుతారంటే, ఇక్కడ చాలా ఆశ్చర్యం కలిగేటువంటి విషయం ఏమిటంటే, శ్రీకృష్ణుడు చాలా అందంగా ఉంటాడు బాలకృష్ణుడిగా ఉన్నప్పుడు, అదేవిధంగా వారి యవ్వనంలో ఉన్నప్పుడు, అదేవిధంగా అర్జునుడికి తను గీత ఉపదేశించేటప్పుడు ఏ పోర్చర్లో చూసినా సరే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రూపం మోహన రూపంలో ఉంటుంది. కానీ బాబా రూపం ఎలా ఉంటుంది? కానీ అమీన్దాస్ మెహతా లాంటి వారు బాబా యొక్క బాహ్య రూపాన్ని చూడలేదు, బాబా యొక్క ఆత్మ సౌందర్యాన్ని చూశారు. అందుకనే తను నయనాలతో చూసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కంటే కూడా బాబా యొక్క అంతరంగము, బాబా యొక్క ఆత్మ సౌందర్యము అంతకంటే రెట్టింపు సౌందర్యాన్ని వారు చూసి ఉంటారు. అందుకనే ఆ విధంగా బాబా ప్రేమలో వాళ్ళందరూ కూడా పడిపోయారు. వారు రాసినటువంటి బాబా చరిత్రకు
అమీన్దాస్ భవానీ మెహతా పెట్టుకున్నటువంటి పేరేమిటో తెలుసా? పూర్ణ పరబ్రహ్మ సద్గురు సాయినాథ్ మహారాజ్ చరితం అని చెప్పి పెట్టుకుంటారు. పూర్ణ పరబ్రహ్మగా చూశారు. అలా చూడగలిగారు కాబట్టే అంత అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని రాయగలిగారు. అమీన్దాస్ మెహతా వారిలో ఒక గొప్పతనం ఏమిటంటే వారు కొన్ని కవితలు రాశారు. అవి నిజంగా అవి సేకరిస్తే చాలా అద్భుతంగా ఉంటాయి. అవి ఒకవేళ లభ్యమైతే మనం సేకరిద్దాము. వారు రాసినటువంటి కవితల్లో బాబా యొక్క గుణగణాలు ఎంత అద్భుతంగా వారు రాసేవారట అంటే, బాబాకు ఏది ఇష్టము ఏది ఇష్టం లేదు, భక్తుడు ఏ విధంగా బాబాతో ఉండాలి అనేటువంటి ఈ మధురమైనటువంటి కవితలు వారు రాసేటువంటి వారట. ఆ విధంగా బాబా తప్ప తన జీవితంలో మరొకరు లేరు, మరొకరిని ఆశ్రయించననేటువంటి స్థితికి అమీన్దాస్ మెహతా వెళ్తారు. తనకు ఒక దిగులు పట్టుకుంటుంది. నా జీవితము ఎక్కడ గడిచినా, నా జీవితం గుజరాత్లో గడిచినా, ముంబైలో గడిచినా, నా చివరి అంతిమ గడియలు షిరిడీలోనే గడవాలి, షిరిడీలోనే నా దేహం ఉండాలి, సద్గురు దగ్గరే నేను ఉండిపోవాలి శాశ్వతంగా అని చెప్పి ఎప్పుడు మనసులో అనుకునేటువంటి వారట. అనుకున్నటువంటి సందర్భంలో బాబా ఒకానొక సమయంలో అమీన్దాస్ మెహతాను ఉద్దేశించి ఒక భక్తుడు చెప్తాడు, ఇతను ఎక్కడ చనిపోయినా అతని వద్దనే నేను ఉంటానని చెప్పండి అని అంటారట. చాలా కన్ఫ్యూజన్గా ఉంది కదా ఇది. అతను ఎక్కడ చనిపోయినా నేను అక్కడే ఉంటానని చెప్పండి అన్నారు. బాబా లేని చోటేది? అతను ముంబైలో చనిపోతే బాబా అక్కడ కూడా ఉంటారుగా, బాబా సర్వంతర్యామి కదా. ఈ విధంగా చెప్తే అర్థం కాలేదు. కానీ తర్వాత రియాలిటీలో బాబా చెప్పినటువంటి మాట వాస్తవమైంది. వారు దాస్కన్ మహారాజ్ గారు సంస్థాన అధ్యక్షులుగా ఉన్నప్పుడు వారు ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉన్నారు. ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉన్నందువల్ల అతనికి దక్కినటువంటి గౌరవం ఏందో తెలుసా? బాబా ప్లానింగ్ ఇదంతా. సాధారణంగా ఒక భక్తుల్లా ఉంటే ఈ గౌరవం దక్కకపోయేది. వారు ట్రస్ట్ బోర్డు సభ్యులుగా పనిచేశారు కాబట్టి అమీన్దాస్ మెహతా షిరిడీలో మరణిస్తే వారి యొక్క దేహాన్ని దత్తమందిరం వెనక వైపు, ఇప్పుడు పారాయణ హాల్ దగ్గర, అక్కడ వారి యొక్క దేహాన్ని సమాధి చేసి సంస్థాన్ వారికి గౌరవాన్ని ఇచ్చారు. బాబా మన జీవితంలో జరగాల్సినటువంటివన్నీ కూడా ఆయన్నే ప్లాన్ చేస్తూ ఉంటారు. మేఘా కూడా అనుకునేటువంటి వారు కదా, మీ అందరికీ మీ వారు ఉన్నారు, నాకెవరున్నారు, నేను చనిపోతే నా దేహం పైన పడి ఏడవడానికి. కానీ బాబా ఆ రోజే నిశ్చయించుకున్నాడు, ఒక భక్తుడు ఏదైనా సరే దిగులు పడుతుంటే, చింతపడుతుంటే బాబా ఆ క్షణాన్ని నిర్ణయం చేసుకుంటాడట, నేను ఆ భక్తుడి యొక్క కోరిక తీర్చాలని చెప్పి. మేగుడు అనుకున్నాడో లేదో, బాబా నిర్ణయం చేసుకున్నాడు. మేగుడు మరణిస్తే ఒక సాధారణమైనటువంటి మానవుడి వలె మేగుడి దేహం పైన చేతులు చాచి బోరుమని బాబా ఏడవలేదా? అక్కడ శ్మశానం వరకు బాబా ఆ శవం వెనకాల నడవలేదా? అంటే భక్తుడి యొక్క ప్రతి ఆకాంక్షను కూడా బాబా గుర్తిస్తాడు. బాబాను మనం సరిగ్గా అర్థం చేసుకోం, కానీ బాబా 100% మనల్ని అర్థం చేసుకుంటారు. అందుకనే ఈరోజు మన జీవితాలు ఇంత అద్భుతంగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే బాబాకు ఏది ఇష్టం ఏది ఇష్టం లేదనేటువంటి విషయాన్ని, మనం ఎలా ఉంటే ఇష్టం, ఎలా ఉండకపోతే బాబాకు నచ్చదు అనేటువంటి దాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ కూడా బాబా ఇచ్చ ప్రకారం బ్రతకాలని చెప్పి అనుకునేటువంటి వారు. మనం ఈరోజు బాబా సాహిత్యానికి సంబంధించి ఆ సేవ చేసినటువంటి వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సావిత్రిబాయి టెండూల్కర్ ఒక సాధారణమైనటువంటి గృహిణి కదా, కానీ తన భర్త సహకారంతో బాబా పట్ల అద్భుతమైనటువంటి భజనమాలను వారు రచించారు కదా. ఎందుకు అంత ప్రేమ బాబా పైన కలుగుతుంది? ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి జరీన్ తారాపూర్ వాళ్ళ అయినా సరే, శివనేశ్వర స్వామి గారైనా సరే, అమీన్దాస్ మెహతా అయినా సరే, కుమారి మణెమ్మ గారైనా సరే, ఎందుకు వారికి అవకాశాలు వచ్చాయి? ఎందుకు వచ్చాయంటే వీళ్ళ జీవితాలు బాబాకు నచ్చినటువంటి విధంగా లీడ్ చేశారు వీళ్ళు. ఒకసారి బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత వేరే లక్ష్యాలను, ఎజెండాలను వీరు పెట్టుకోలేదు. మనం చాలామంది ఏమనుకుంటున్నామంటే బాబా సేవలో పూర్తిగా అన్నీ వదిలేస్తేనే బాబా సేవ చేయొచ్చు అని చెప్పి. జరీని వదులుకోలేదే, ఆవిడ ప్రొఫెషన్లో కొనసాగారే శక్తి ఉన్నంత వరకు. మణెమ్మ గారు వారి ఉద్యోగాన్ని వదులుకొని
ఒక సాధువు వేషం వేసుకొని ఈ సాధన చేయలేదే? ఆవిడ ఉద్యోగం చేసుకుంటూ లాస్ ఆఫ్ పే పెట్టుకుంటూ సాధ్యమైనంతటువంటి సేవను చేసింది. ఈరోజు కొన్ని తరాలకు శ్రీ సాయిబాబా అనేటువంటి మహత్తు వారి రూపాన్ని, వారి యొక్క నామాన్ని పలికేటువంటి జగత్తు ఉన్నంత కాలం ఆవిడ సేవ నిలిచిపోయిందే. వారేమీ అన్నింటినీ త్యజించి రాలేదే. వారి ధర్మాన్ని, ఉద్యోగాన్ని అన్నింటినీ వారు నిర్వర్తించుకుంటూనే చేశారే. అదేవిధంగా అమీన్దాస్ మెహతా కూడా వారి చివరి అంకం వరకు కూడా ముంబైలో వ్యాపారం చేశాడే. సావిత్రిబాయి టెండూల్కర్ ఆవిడేమీ సంసారాన్ని వదిలేసి వచ్చి ఒక సన్యాసి మాదిరిగా ఆవిడేమీ ఈ భజనమాలు రాయడానికి వాటన్నింటినీ ఏమి త్యజించలేదే. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన హృదయంలో ప్రేమ ఉండాలి తప్ప ఇవేవి అడ్డంకులు కావు. గుంటూరులో ఆదిపూడి మోహన్ రావు గారు అని చెప్పి గొప్ప మహాభక్తులు ఉండేటువంటి వారు ఇటువంటి వాళ్ళందరూ కూడా బాబా వారికి అనుగ్రహించినటువంటి సేవను గుర్తించగలిగారు. అందరూ కూడా ఈరోజు సేవ అనగానే మళ్ళీ మూసలో వెళ్తూ ఉంటారు. అది కాదు, మోహన్ రావు గారు లాంటి వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి సేవను వారు పట్టుకోగలిగారు. వారు కూడా గ్రంథాలయ శాఖలో పనిచేసినటువంటి వారే, ప్రభుత్వ ఉద్యోగే అయినా సరే అందరికీ ఎంతో మేలు చేసేటువంటి ఓం శ్రీ సాయిరామ్ అనేటువంటి నామాన్ని అనేక చోట్ల వారు జపాలు చేయించారు. కోటి జపాలు, లక్షల జపాలు వారు చేయించారు. ఎంతోమంది భక్తుల జీవితాల్లో ఓం శ్రీ సాయిరామ్ అనేటువంటి నామాన్ని వారి జీవితాలను శోభించే విధంగా వారు చేశారు కదా. ఒకానొక స్థితిలో వారి యొక్క ఆధ్యాత్మిక పరిణితి చాలా పెరిగిపోయింది. అయినా సరే వారి ధర్మాన్ని వదలలేదు, ఉద్యోగ ధర్మాన్ని, కుటుంబ బాధ్యతలని వదలలేదు. కానీ భగవంతుడు తనకు కలిగించినటువంటి ప్రేరణ ఏదైతే ఓం శ్రీ సాయిరామ్ నామం ఉందో దానిని వారు నిరంతరంగా జపిస్తూ కొన్ని లక్షల మందితో నామజపాన్ని చేయించారు. మనందరికీ తెలిసినటువంటి ఇంకొక వ్యక్తి సాయిరామ్ శంకరయ్య గారు అంటారు వారిని. వారు చేయించినటువంటి నామ సప్తాహాలు దేశ విదేశాల్లో చేయించారు. అమెరికా లాంటి దేశాల్లో వెళ్ళి చేయించారు. వారికి ఒక ప్రేరణ కలిగింది. షిరిడీకి వెళ్ళినటువంటి శంకరయ్య గారు వారు షిరిడి నుంచి తిరిగి వస్తూ శివనేశన్ స్వామి వద్దకు వెళ్ళి, నేను కూడా ఏదో ఒకటి చేయాలి, ఎన్ని రోజులు ఈ రావడం పోవడం బాబా దగ్గరికి అని అంటే, వారు మన్మాడ్ వెళ్ళడానికి ఒక బస్సులో కూర్చున్నప్పుడు వారు కళ్ళు మూసుకుంటే వారి చెవుల వద్ద ఒక నామం వినిపించింది. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి. ఆ నామాన్ని జపిస్తూ 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 హైదరాబాద్కు వచ్చిన తర్వాత అప్పుడు నిశ్చయించుకున్నాడు, ఈ నామ సప్తాహాలు మనం చేయించాలి. ఏకాహాలు, సప్తాహాలు అనేక చోట్ల ఎంతో శ్రద్ధగా చేయించారు. అట్లని చెప్పి వారి ఉద్యోగ ధర్మాన్ని వదులుకున్నారా? వారు కూడా ఐడిపిఎల్లో ఉద్యోగిగా పనిచేశారే. అంటే బాబా మనకు ఏ సేవనైతే అనుగ్రహిస్తున్నారు దానిని మనము ఖచ్చితంగా పట్టుకోగలగాలి. అది పట్టుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ధన్యత్వాన్ని సాధిస్తారు. అంటే అందరికీ అవకాశాలు రాకపోవచ్చు, వచ్చినటువంటి వాళ్ళు మాత్రం దాన్ని పట్టుకుంటే మనం ఎంతోమంది సాయి భక్తులకు ఉపయోగపడతాం. నా విషయానికి వస్తే నాకు 2018లో బాబా మహాసమాధి ఉత్సవాలప్పుడు కలిగినటువంటి అనుభవం, బాబా యొక్క మధురిమను ఇంకెంతగా గొప్పగా చెప్పాలి. అనేక భావనలు నాలో ఉన్నాయి, కానీ ఆ భావనలు నేను వ్యక్తపరచలేకపోతున్నాను. ఏ విధంగా నేను ఇలా మదన పడిపోతూ ఉంటే సాయి గురుకులము 1670 ఎపిసోడ్లు అయ్యేటువంటిది కాదు. కానీ మొదట నేను చెప్పేది తప్పో ఒప్పో, నేను చెప్పాల్సింది చెప్పాలి. అది తప్పైతే బాబా సరిచేస్తారు, ఒప్పైతే బాబా ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తారు. దాంతో అదొక్క లక్ష్యాన్నే పెట్టుకున్నా నేను కూడా. ఈరోజు చూడండి, అద్భుతమైనటువంటి సాయి కథామృతాన్ని వారు ఏ విధంగా మనకు ఈ సాయి గురుకులం అనేటువంటి కార్యక్రమం ద్వారా అందిస్తున్నారు. బాబా వారి వ్యాప్తి, కీర్తి అంటే మందిరాలు పెరిగిపోవాలనో లేకపోతే భక్తులు పెరగాలనేటువంటి ఆకాంక్ష వారిది కాదు. వారి ఆకాంక్ష ఏమిటంటే వారి యొక్క తత్వం, వారు భక్తుడి నుంచి ఏమి ఆశిస్తున్నారు, భక్తుడిలో ఏ మార్పు కోరుకుంటున్నారు, భక్తుడి జీవితం ఎలా ఉండాలనేటువంటి దానిపైనే వారు ఫోకస్ చేశారు. అందుకనే వారి శరీరంతో ఉండగానే తన యొక్క ఆత్మ కథను ఆరంభింపజేయాలని చెప్పి హేమాడ్ పంత్కు
ఒక అద్భుతమైనటువంటి సంకల్పాన్ని ఇచ్చారు కదా. వారి యొక్క తత్వ వ్యాప్తి ఎంత అద్భుతమైనటువంటిదంటే, ఈరోజు మనందరం కూడా పారాయణ చేసేటువంటి పత్తినారాయణరావు అనువాద గ్రంథం కానీ, అనేక భాషల్లో వచ్చినటువంటి సంక్షిప్త సచ్చరితకు ఆధారం ఏమిటో తెలుసా? గుణాజీ గారు రాసినటువంటి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ సచ్చరిత. గుణాజీ గారు వారు ఒక కేసు నిమిత్తం సంస్థాన్ పైన ఒక కేసు వేయబడ్డది. ఆ కేసు విషయంలో అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులకు మరాఠా భాష ఇబ్బంది కాబట్టి ఆ రోజుల్లో చాలా మట్టుకు ఇంగ్లీష్ దేశస్థులు, ఇంగ్లీష్లో చదువుకున్నటువంటి వాళ్ళు మాత్రమే జడ్జిలుగా ఉండేటువంటి వారు. వారి కోసము బాబా యొక్క తత్వం, వారిది మానవత్వం, సమానత్వం, ఒక హ్యుమానిటీ యాంగిల్లో ఉన్నటువంటి ఒక ఇజం అనేటువంటి దాన్ని అక్కడ ప్రజెంట్ చేయడానికి వారు రాసినటువంటి ఆ నోటు. తర్వాత సంస్థాను ఆ నోటును చూసి వారిని అడుగుతుంది, అయ్యా మీరు ఇంత రాశారు కదా, ఇంకొంచెం దీనికి కొన్ని లీలలు యాడ్ చేస్తే ఇంగ్లీష్లో అనేక మందికి ఇది చదువుకోవడానికి ఉపయోగపడుతుందంటే వారు ఇంగ్లీష్లో సంక్షిప్తంగా సచ్చరిత అనువదించడం జరిగింది. దాని ఆధారంగానే పత్తినారాయణరావు గారు అనేక చోట్ల సత్సంగాలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత అదే పుస్తకాన్ని తెలుగులోకి గుణాజీ గారు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసినటువంటి దాన్ని ఆధారంగానే పత్తినారాయణరావు గారు సచ్చరితను తెలుగులోకి సంక్షిప్తంగా అనువదించడం జరిగింది. ఈ విధంగా ఒక స్టేజ్ మేనర్లో తన యొక్క తత్వాన్ని అనేక భాషల్లోకి అనువదింపజేసుకున్నారు. తెలుగులో చూడండి, మనకు పత్తినారాయణరావు గారి అనువాదం తర్వాత వచ్చినటువంటి అనువాదం మనెమ్మ గారిది. అంటే ఇక్కడ స్థాయి పెంచాడు చూడండి, భక్తుడి స్థాయిని ఎప్పటికప్పుడు బాబా పెంచుతూ ఉంటాడు. మనెమ్మ గారి సచ్చరితకు ఉన్నటువంటి సర్టిఫికేషన్ ఏమిటో తెలుసా? అనేక భాషల్లోకి ఓవి టు ఓవి గ్రంథం, ఈవెన్ హిందీ ఓవి టు ఓవి గ్రంథమైనా సరే, ఇతర భాషల్లోకి తర్జుమా అయినటువంటి అనేక గ్రంథాలైనా సరే, అవి మూలానికి దాదాపు 60% 70% చేరువలో ఉంటే, మనమ్మ గారు అనువదించినటువంటి ఆ సచ్చరిత 99% అనువాదానికి, అంటే మూల గ్రంథానికి చాలా దగ్గరగా ఉందని చెప్పినటువంటి ప్రశంస. ఆ తర్వాత మరలా ఇంగ్లీష్కి వచ్చేసరికి అనేక మంది, 2-3 ట్రాన్స్లేట్ చేసినా సరే, జెరీన్ గారు చేసినటువంటి ఆ ఇంగ్లీష్ సచ్చరిత మూలానికి 99% దగ్గరగా ఉంది. ఈ విధంగా ఎవరినైతే బాబా ఎంపిక చేసుకున్నారు, జెరీన్ గారికి కానీ మనమ్మ గారికి కానీ ఇంకో ఎజెండా లేదు. అందుకనే వారు ఏ విషయాలను చొప్పించకుండా మూలంలో ఉన్నటువంటి దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా వారు ట్రాన్స్లేట్ చేయగలిగారు. మనం చాలా పుస్తకాలు చూస్తాం బాబా మార్గంలో, సాహిత్యాలు. అందులో మూలంలో కంటే కూడా రకరకాలైనటువంటి చొప్పించడాలు, చాలా విషయాలు దాంట్లో పెడుతూ ఉంటారు. గతంలో కూడా నేను చెప్పాను, కొన్ని అవాంఛనీయమైనటువంటి గ్రంథాలు బాబా మార్గంలో ఉన్నాయి, చాలామంది వాటిని పారాయణ చేస్తున్నారని. వాటి పేరు ప్రస్తావన నేను చేయను, కానీ బాబా జననాన్ని సూచించేటువంటి గ్రంథాలు. బాబాకు జననమే లేదు కదా, వారు జన్మించలేదు, వారు ప్రకటితమయ్యారు. ఈ కనీస పరిజ్ఞానం లేకుండా కూడా అనేక మంది నిత్యపారాయణ గ్రంథాలను మార్కెట్లోకి వదలడం ద్వారా ఒక కన్ఫ్యూజన్లోకి చాలామంది వెళ్తున్నారు. చాలామందికి ఓ సంశయం రావచ్చు, మరి బాబా అనుమతి లేకపోతే ఆ గ్రంథాలు ఎలా చలామణి అవుతున్నాయని చెప్పి. కర్మానుసారం నా కర్మ చాలా ఉన్నతంగా ఉంది కాబట్టి నేను మనమ్మ గారి సచ్చరితను, పత్తినారాయణరావు గారి సచ్చరితను పట్టుకున్నాను. కర్మ బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళు అటువైపు వెళ్తారు. మార్కెట్లో రెండు ఉంటాయి, మొదటి రకం ఉంటుంది, రెండో రకం ఉంటుంది. విజ్ఞులైనటువంటి వారు మొదటి రకం వైపు వస్తారు, అజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళు రెండో రకం వైపు వెళ్తారు. చాలామంది ఇటువంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు, బాబా మీద నెట్టేస్తారు. మరి బాబాకి ఇష్టం లేకపోతే ఎలా అది చలామణిలో ఉందండి అని అంటారు. బాబా అన్నింటినీ చూస్తూ ఊరుకుంటాడు, విజ్ఞత భక్తుడికి ఉండాలని అంటాడు. ఆ విజ్ఞత మనకుంది కాబట్టి ఈరోజు మనందరం కూడా అదృష్టవంతులం, సరైనటువంటి దిశలో మనం ఉన్నాం. ఎప్పుడు కూడా మనము బాబా మార్గంలో స్ఫూర్తిని పెంచుకుంటూ ఉండాలి. ఆ స్ఫూర్తి ఎలా పెరుగుతుందంటే, ఈరోజు మనం స్మరించుకున్నాం జరీన్ గారు లాంటి వారు, మనమ్మ గారు లాంటి వారు, పత్తినారాయణ గారు లాంటి వారు. ఇటువంటి వారిని స్మరించుకుంటే ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే, బాబా మార్గంలో ప్రధానమైనటువంటి భాషల్లో ఓవి టు ఓవి ట్రాన్స్లేట్ చేసినటువంటి వాళ్ళు ఎక్కువ మంది స్త్రీలే తెలుసా. బాబా తొలి సాహిత్యాన్ని ఏ విధంగా అయితే సావిత్రిబాయి టెండూల్కర్ అందించారో,
మన తెలుగు సచ్చరిత ఇద్దరు స్త్రీమూర్తులు ఓవి టు ఓవి ట్రాన్స్లేట్ చేశారు. ఒకటి మణిమ గారైతే రెండవది విమలా శర్మ గారు. ట్రాన్స్లేషన్లో ఎవరి గొప్పతనం వారిది. విమలా శర్మ గారు ఇంకొంత సరళంగా ఉండాలనేటువంటి దృష్టితోటి దాన్ని ఇంకొంత సరళీకృతం చేశారు. ఏది ఏమైనా సరే వీళ్ళందరూ కూడా నిస్వార్థంగా సేవ చేయడం ద్వారా ఈరోజు మనందరం కూడా ఆనందించగలుగుతున్నాం. ఈరోజు మనం జరీన్ గారిని స్మరించుకుంటూ వారు ఏ ఆశయంతో అయితే సాయి గురుకులం అని చెప్పి శివనేశ్వర స్వామి సమాధి ప్రాంగణానికి వారు ఆ పేరును పెట్టారో ఆ ఆశయాన్ని కొనసాగించాల్సినటువంటి బాధ్యత మాత్రం ఈరోజు సాయి గురుకులం అనేటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నాకు, దీని ద్వారా ఆనందం పొందుతున్నటువంటి మీకు అందరికీ ఉంది. కాబట్టి ఆ సాయి గురుకులం సత్సంగ పాఠశాలకు మీరు మరింత సహకారాన్ని అందిస్తారని, కొత్త సంవత్సరంలో దాన్ని పూర్తి చేసుకొని సాయి టీవీ పుష్కర వార్షికోత్సవానికి 12వ వార్షికోత్సవానికి అంటే 2027 నాటికి దాన్ని మనం సిద్ధం చేసుకునేటువంటి సంకల్పంతో ముందుకు సాగుదాం. ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవ భవిష్యత్ తరానికి సాయి అమృత ధారను అందించే సాయి సత్సంగ మందిర నిర్మాణం. సాయి గురుకులం ప్రపంచంలోనే తొలి సాయి సత్సంగ పాఠశాల. సాయి తత్వ మాధుర్యాన్ని 10 ఏళ్లుగా భక్తలోకానికి అందిస్తున్న సాయి టీవీ తలపెట్టిన మహాపుణ్య కార్యం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవలో భాగస్వాములై భవిష్యత్ తరానికి సాయి ప్రేమను అందించండి. భూదాన సేవా దక్షిణ 1 చదరపు గజానికి 35,000, అరగజానికి 17,500, 3 చదరపు అడుగులకు 11,000, కనీస దక్షిణ 5,116 చెల్లించి భవిష్యత్ సాయి తత్వ సంపదను అందించే ఈ మహాయజ్ఞంలో భాగస్వాములవ్వండి. మీ ప్రేమపూర్వక దక్షిణ డిసెంబర్ 31 లోపు చెల్లించి భూదాన సేవ పరిపూర్ణమయ్యేలా సహకరించగలరని విజ్ఞప్తి. భూదాన సేవా దక్షిణను ఆన్లైన్ ద్వారా 9001008429 లేదా 9848614440 నెంబర్లకు సమర్పించండి. వివరాల కోసం సాయి గురుకులం, సాయి టీవీ, హైదరాబాద్ 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.